ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆయన ఉప్పు తిని చివరికి ఆయన ఊపిరిని తీసేసాడమ్మా దుర్మార్గుడు. వాడు బాగుపడడు, బాగుపడడు. నరేష్ నే పెళ్లి చేసుకుంటారని నువ్వు చెప్పడం వల్లనే పెళ్లి కొప్పుకున్నావమ్మా. అదే ఇవాళ శాపమైంది. అదే మీ నాన్నని మనకి దూరం చేసిందమ్మా. అయినా నరేష్ మంచివాడే. ఎంత దారుణం ఎలా చేశాడమ్మా. మంచివాడా? ఆ నరేష్ గాడి మీద వీళ్ళకి కోపం తగ్గకూడదు. భగభగా మండుతూనే ఉండాలి. అలా మండుతూ ఉండాలంటే ఎప్పటికప్పుడు నూనె పోస్తూ ఉండాలి. అప్పుడే ఆ మంటల్లో మనం చలి కాచుకోవచ్చు. అసలు మీరు స్వప్న ఎంతకాలం ఇలా ఏడుస్తూ ఉంటారు? ఆ నరేష్ని తిడుతూ ఉంటారు. మీరలా నరేష్ని తిడుతూ ఉంటే పాపం మల్లిక గుండె మండిపోదా? పాపం తనని రెచ్చగొట్టేలా మాట్లాడకండి అత్తయ్యా. నేను జరిగిందేగా అంటున్నాను అల్లుడు గారు. చాలత్తయ్యా, చాలు. జరిగిందేదో జరిగిపోయింది. నరేష్ ఏదో కోపంలో అలా చేశాడు. తను చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తాడు. శిక్ష పూర్తయ్యాక మల్లికా నరేష్లు చిలకా గోరింకల్లా సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత అంతా మంచి జరుగుతుంది. ఏంటి? ఆ మనిషితో కలిసుండటమా? అతను మా నాన్నని చంపాడు. అలాంటి వాడితో నేను కలిసుండాలా? నాకా జీవితం అవసరం లేదు. మల్లిక, నీకు చాలా భవిష్యత్తుంది. భవిష్యత్ అంటే మా నాన్నని చంపేసిన మనిషిని చూస్తూ తనతో కాపురం చేయాలా? ఊహించుకుంటేనే అసహ్యంగా ఉంది. ఆ పేరు వింటేనే ఒళ్ళు కంపరం పుడుతోంది. ఒక హంతకుడి భార్యగా బ్రతకడం కంటే ఆ మనిషికి విషమిచ్చి చంపేసి నేను జైలుకి వెళ్లడం బెటర్. కాలం మనకి అనుకూలంగా ఉంది. కాలం మనతో కబడ్డీ ఆడుకోవడం కాదు, నేనే కాలంతో కబడ్డీ ఆడుకునే సమయం వచ్చింది. ఇక ఇల్లు ఆస్తి మనదేరా గాలి నారాయణ. ఏంటత్తయ్యా మల్లిక ఇలా మాట్లాడుతుంది? తండ్రిని హత్య చేసిన వాడితో అది మళ్ళీ కాపురం ఎలా చేస్తుంది అల్లుడు గారు? అందుకే అలా మాట్లాడింది. తనని ఇలాగే వదిలేయడం మంచిది కాదు. మల్లికని ఎలాగైనా ఒప్పించి నరేష్తో కలిసి ఉండేలా చేయాలి. చెడు చేయాలని చూసిన వాడికి కూడా మంచి చేయాలని చూసే మీ మనసు చాలా గొప్ప మనసు అల్లుడు గారు. ఉప్పు తిన్న విశ్వాసం కొంచెమైనా ఉండాలి కదా అత్తయ్య. తిను రోష్ని. వీళ్ళ మొహాలు చూస్తే తినేలా లేరే. నన్ను కూడా తిన్నివ్వరా ఏంటి? ఏమైంది రోష్ని? అక్క, కోమలి ఎక్కడుంది? ఇంకా రాలేదు. తను అలసిపోయింది. భోజనం తినమంటే వద్దు అంటోంది.
నాకు కూడా తినాలనిపించట్లేదు. నాకు ఆకలిగా లేదు. ఈ అన్నదమ్ములు పాపం తిన్నారో లేదో. నరేష్ మర్ది గారు ఇంకా రాలేదేంటి? అన్నదమ్ములందరూ పోలీస్ స్టేషన్లో ఉన్నారన్న విషయం నరేష్ మర్ది గారికి తెలుసో లేదో. తెలిస్తే ఖచ్చితంగా వస్తారక్కా. నరేష్ మర్ది గారికి తన అన్నయ్యలంటే ప్రాణం. మరి అలాంటప్పుడు ఇలా భయపడ్డం దేనికో? నరేష్ మర్ది గారు అన్నదమ్ముల కోసం జైలుకెళ్లడానికి కూడా సిద్ధమే. ఆయనలా భయపడే రకం కాదు. మరెందుకు పారిపోయారో? ఆయన భయంతో పారిపోలేదు. అలా పారిపోవటానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. నాకెందుకో అలా అనిపించట్లేదు. పారిపోయిన వాళ్ళు తిరిగొస్తారా? సంపంగి, నువ్వు కూడా ఈ పిల్లివారింటి కోడలివే. ఈ అన్నదమ్ముల గురించి తెలిసి నువ్విలా మాట్లాడడం ఏమైనా బావుందా? సెల్ఫిష్. దీంతో మాట్లాడి టైం వేస్ట్. అవునవును, పోలీస్ స్టేషన్లోనే తన దొంగ బుద్ధి చూపించింది కదా. పిల్లివారింటి నుంచి ఎప్పుడు వెళ్ళిపోదామన్న ఆలోచన తప్ప నరేష్ మర్ది గారి గురించి కొంచెమైనా బాధపడుతుందేమని చూస్తున్నా. అస్సలు లేదు. అంటే తిండి తిప్పలేకుండా ఉంటే పోలీసులు వాళ్ళని వదిలేస్తారా? నాకు ఆకలిగా ఉంది. ఎదురుగానే ఉందిగా తిండి. పీకల దాకా మెక్కి వెళ్ళు. పిల్లివారింటి అన్నదమ్ములు పోలీస్ స్టేషన్లో ఉన్నారని ఊరంతా తెలుసు. మరి నరేష్ మర్ది గారికి తెలియకుండా ఉంటుందా? తెలిసినా ఏదో సమస్యలో చిక్కుకొని రాలేని పరిస్థితిలో ఉన్నారేమో అక్క. నాకు అదే అనిపిస్తోంది. ఒకవేళ చాలా దూరం వెళ్ళిపోయి ఉంటారా? లేదక్కా, ఆ ఛాన్సే లేదు. నరేష్ మర్ది గారు అన్నదమ్ముల్ని వదిలేసి అంత దూరం వెళ్లరు. పాపం మర్ది గారు ఎక్కడున్నా పిల్లివారింటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. అవునక్క, నరేష్ మర్ది గారు రాలేని సిచ్యువేషన్లో ఉండుంటారు. అదే నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. మావయ్య, నిన్ను హత్య చేసింది ఎవరు? నీకు తెలుసు నేను నిన్ను హత్య చేయలేదని. నేను ఆ మాట చెప్తే ఎవ్వరూ నమ్మరు. నిజం చెప్పడానికి నువ్వు ఈ లోకంలో లేవు. అసలు ఇది ఎలా జరిగింది? నిన్ను ఎవరు హత్య చేశారు మావయ్య? అసలేం జరుగుంటుంది? నేను నీ మీద చేసేసరికి నువ్వు చచ్చిపోయి ఉన్నావు. అంటే నేను రావడానికి కాస్త ముందే నిన్నెవరో చంపేస్తుంటారు. ఎవరై ఉంటారు? ఒకవేళ ఇది ఆ గాలినారాయణ పనా? మా తాతలాగే మా మామయ్య కూడా నన్ను చాలా ప్రేమగా చూసుకునేవాడు. నేనంటే తనకి చాలా ఇష్టం. అలాంటి మామయ్య మీద నాకు ద్వేషం ఎందుకుంటుంది?
నేనెందుకు మా మామయ్యని చంపుకుంటాను? ఈ పరిస్థితుల్లో మల్లిక కూడా నన్ను అర్థం చేసుకోవడం కష్టం. ఇప్పుడేం చేయాలి? నేను ఎవరితో చెప్పుకోవాలి?